నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కురుమూర్తి దేవస్థానం దగ్గర టెండర్లు రద్దు చేయాలని భక్తుల ఆధ్వర్యంలో ధర్నా. ఆమ్మపురం గ్రామం శ్రీ కురుమూర్తి స్వామి ఆలయం ఆవరణలో కురుమూర్తి స్వామి భక్తులు మరియు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ టెంకాయలు, లడ్డు, పులిహోర దేవస్థానం వారి ఆధ్వర్యంలో విక్రయాలు నిర్వహించాలి. దేవస్థానంలో నిర్వహించిన వేలంపాట టెండర్దారులు భక్తులను దోచుకుంటున్నారని, ఇకపై టెండర్లను నిర్వహించకుండా దేవస్థానం వారు కల్పించుకుని ప్రసాదాలు, టెంకాయలు విక్రయాలు జరిపించాలని వారు కోరారు. जिंदाबाद बीजेपी जिंदाबाद 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 అందించాలి శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి భక్తులకు న్యాయమైన విక్రయాలే అందించాలి అమ్మాలి దేవాలయం ద్వారా అమ్మకాలు జరపాలి దేవస్థానం ద్వారా అమ్మకాలు జరపాలి నశించాలి ఆలయ యువ గారి మంది వైఖరి నశించాలి ఆలయ యువ మంది వైఖరి నశించాలి స్పందించాలి ఆలయ చైతన్యం గారు స్పందించాలి ఆలయ చైతన్యం గారు స్పందించాలి. పులిహోర కానీ దేవస్థానమే మంచిగా నాణ్యతతో అందించి భక్తులకి న్యాయపరంగా న్యాయం చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తున్నా కూడా ఈవో గారు ఇంకా స్పందించడం లేదు. ఈ దేవస్థానం మీద ఇంత వాళ్ళకి కనకరిస్తలేడనే భావన నా లోపల కలిగి ఉన్నది. కాబట్టి ఈ ఏదైతే ఈ టెండర్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా దేవస్థానం చైర్మన్ కానీ, ఈవో కానీ ఏదైతే ఈ టెండర్లని స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించాలి జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ రైతు కురుమూర్తి స్వామి టెండర్లను రద్దు చేయాలి అందించాలి భక్తులకు దేవదాయ కమిటీకి వెళ్ళే ప్రసాదాల లడ్డుల్ని అందించాలి పురాణ ప్యాకెట్ల లడ్డులు ప్రభుత్వ పరంగా భక్తులకు అందించాలి నాణ్యమైన లడ్డును పులిహోర ప్యాకెట్లను అందించాలి తిరుపతి దేవస్థానం యాదగిరిగుట్ట మాదిరిగా ప్రభుత్వమే లడ్డు పులిహోర ప్యాకెట్లను అందించాలి. స్వామి దగ్గర భక్తుల గోపిడిని అరికట్టాలి కురుమూర్తి స్వామి దేవాలయంలో టెండర్ విధానాన్ని రద్దు చేయాలి కురుమూర్తి స్వామి దేవాలయంలో టెండర్ విధానాన్ని రద్దు చేయాలి టెండర్ విధానాన్ని రద్దు చేయాలి భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించాలి ఆలయ కమిటీ ద్వారా ప్రభుత్వమే భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించాలి. భక్తుల దోపిడీని అరికట్టాలి, భక్తులపై దోపిడీని అరికట్టాలి, అక్కడ కల్పించాలి, భక్తుల సౌకర్యాలు కల్పించాలి. భక్తులను మోసం చేసే విధానానికి పలకాలి. నాణ్యమైన విక్రయాలు దేవస్థానం ద్వారా అందించాలి నాణ్యమైన విక్రయాలు
దేవస్థానం ద్వారా అందించాలి. స్పందించాలి దేవాలయం ఈవో గారు స్పందించాలి. స్పందించాలి దేవస్థానం ఈవో గారు స్పందించాలి. స్పందించాలి ఆలయ చైర్మన్ గారు స్పందించాలి. స్పందించాలి ఆలయ చైర్మన్ గారు స్పందించాలి. ఇక్కడ వచ్చే దేవాలయం భక్తులకి స్వామివారి దగ్గరనే మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. స్వామివారికే సమర్పించినాం. ఇక్కడ ఎవరు స్పందించని ఎడల స్వామివారికే స్పందించినాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలిని, ఈవో గారిని, చైర్మన్ గారిని అందరినీ స్వామివారే చూసుకుంటారని చెప్పి కూడా సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. కాబట్టి ఇవాళ ఇక్కడ బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి నిరసన తెలపడం జరిగింది. వీళ్ళకు పూర్తి మద్దతుగా ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మేమందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈవో గారు స్పందించకపోయినా, ఎమ్మెల్యే గారు స్పందించకపోయినా పెద్ద ఎత్తున ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళ చైర్మన్ గారు కానీ లేదంటే ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ కానీ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఇది సమస్య బయటికి వెళ్తుంది. ఈ జిల్లాలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఈ సమస్య వెళ్తే గాన ప్రజలందరూ ఏకదాటి మీదకి వచ్చి ఏ టెంపుల్లో ఏం జరుగుతుంది, ఏ ఖర్చులు ఎక్కడ వెళ్తున్నాయి అన్న విషయాలపైన ఇప్పుడున్న యువత కానీ ఆలోచన చేయడం షురూ చేస్తే గాన ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసి ఖచ్చితంగా కూడా దీనిపైన వెంబడే స్పందించాలి. ఇక్కడ మా నాయకులు చేసిన నిరసనకు ఏదైతే నిరసన చేసారో దానికి స్పందించి వాళ్ళు వెంబడే రిజల్ట్ ఇవ్వగలిగితేనే గొప్ప విషయం. ఇవ్వకపోతే మాత్రం ఇది తెలంగాణ వ్యాప్తంగా వెళ్తుంది అని అనుకుంటున్నాం. అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా మనకు ఇక్కడ లోకల్ అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే లోకల్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయం దగ్గర ఈవో కార్యాలయం ముందు ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ దేవాలయంలో ఉన్నటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా జరుగుతున్నాయి. టెండర్ల ద్వారా వచ్చేటువంటి డబ్బులు కూడా ఒక్క సంవత్సరం అంటే ఏ సంవత్సరం కూడా శ్వేతపత్రం విడుదల చేయడం లేదు. టెండర్లు వేసిన తర్వాత టెండర్లు అధిక ధరలకు అమ్మడం, నాణ్యత లేని విక్రయాలు జరుపుతున్న వల్ల ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నుంచి గత వారం 10 రోజుల నుంచి కూడా వివిధ విభాగాలకు అధికారులకు సంబంధించినటువంటి వారందరూ కూడా మేము మెమోరాండం సమర్పించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించింది. మా ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ యొక్క కురుమూర్తి స్వామి ఏదైతే ఉందో తిరుమల తిరుపతి పేదల తిరుపతిగా ఉన్నటువంటి ఈ కురుమూర్తి స్వామి దేవాలయంలో కనీసం వసతులు కూడా ఈ దేవాలయ ప్రాంతంలో ఎక్కడ లేవు. ఈ స్వామివారి భక్తులే ఎండ వచ్చినా వారే భరించాలి, వర్షం వచ్చినా వారే తడవాలి, చలి వచ్చినా వారే వణుకుంటా ఇక్కడ నిద్రపోవాల్సిన పరిస్థితి ఈ దేవాలయంలో ఉంది. సంవత్సరానికి 4-5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినా కూడా భక్తునికి కనీస వసతులు కానీ సౌకర్యాలు కానీ ఈ దేవాలయం ఈవో కానీ ఈ పాలక మండలి కానీ వారు ఏర్పాటు చేయలేదు. మరి ఆ యొక్క వచ్చినటువంటి డబ్బులపైన కూడా శ్వేతపత్రం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క టెండర్ విధానాన్ని అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మందెంకొండ కానీ, బీచ్పల్లి కానీ, యాదగిరిగుట్ట కానీ దేవాలయం వారే నిర్వహిస్తున్నారు. వారి కూడా నాణ్యతతో కూడుకున్నటువంటి విగ్రహాలు జరుగుతున్నాయి. ఈ దేవాలయంలో కూడా పాలక మండలి ఇక్కడ ఉంది, స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి ఈ యొక్క భక్తులను దృష్టిలో పెట్టుకొని టెండర్ విధానాన్ని రద్దు చేసి భక్తులకు నాణ్యమైనటువంటి లడ్డు కానీ, పులిహోర కానీ, టెంకాయ కానీ, పూజా సామాగ్రి కూడా గతంలో తెలిసిన వ్యాపారస్తులు అమ్ముకునేవారు. దాని కూడా టెండర్ రూపకాన్ని మార్చడం వల్ల చిరు వ్యాపారస్తులు నష్టపోతున్నారు. ప్రతి దేవాలయం దగ్గర కూడా ఇలా షాప్స్ ఉంటాయి. అంటే భక్తునికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా షాప్స్ ద్వారా చిన్న వ్యాపారస్తులు అమ్ముకుంటారు. కానీ ఈ దేవాలయం దగ్గర ప్రతి వస్తువు కొనాలంటే అది అధిక రేట్లు, నాణ్యత లేని వస్తువులే దొరుకుతాయి. నీవు గుండు కొట్టించుకునే కాంటి మొదలుకుంటే పైన దేవాలయం పైన స్వామివారి కూడా మొత్తం అడుగడుగునా కూడా అక్రమాలతో కూడుకున్నటువంటి దేవాలయంలో సరిదిద్దవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి మీద ఉంది, మరి పాలక మండలి మీద ఉంది. కాబట్టి తక్షణమే మా యొక్క భక్తుల యొక్క నాణ్యమైన డిమాండ్లని మేము ఈరోజు మీ ద్వారా ఈ యొక్క ఆలయ కమిటీ వారి కానీ, చైర్మన్ గారు కానీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. భక్తులకు ఇక మీదట టెండర్ విధానం రద్దు చేయాలి, భక్తులకు నాణ్యమైనటువంటి విక్రయాలు జరగాలి, అది దేవాలయం ద్వారానే అమ్మాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క సమస్యలని సానుకూలంగా భక్తులకు న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తున్నాం.